హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ మనం నిన్న కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అనేది పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ దాని ఆన్సర్ అనేది చూద్దాం. సో ఈవెన్ ఆర్టికల్ మిడిల్లోని మీకు ఈవెన్ రీసెంట్లీ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కి మన అంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారిని అపాయింట్ చేయడం అని జరిగింది అని చెప్పేసి ఆ ఫోకస్లోని మీకు ప్రజెంట్ కరెంట్ సీజీఐ గురించి క్వశ్చన్ అడిగాను. సో వెరీ గుడ్ దట్ మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతుంది. దేవి ప్రశాంతి ప్రజెంట్ సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, వెరీ గుడ్, కరెక్ట్. And user present Chief Justice of India D.Y. Chandrachud garu, and the headquarters of the Indian Railway is located in New Delhi. Very good. ఓకే, సో ఇండియన్ రైల్వే బోర్డుకి ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి ఒక లేడీని అపాయింట్ చేయడం కారణంగా డెఫినెట్లీ ఆ ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ ఇట్ నోట్ డౌన్. జెంటిల్మ్యాన్ రైల్వే బోర్డ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. ప్రస్తుత సీజీఐ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ గారు 50వ సీజీఐ. వెరీ గుడ్, కరెక్ట్. వెరీ గుడ్ జెంటిల్మెన్. రమేష్ బాబు గారు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ధనంజయ యశ్వంత్ గారు, డివై చంద్రచూడ్ గారు, అండ్ సి ఢిల్లీ ఆప్షన్. మీరు ఫుల్గా రాస్తారు కదా మీరే మీసారి, అండ్ వెరీ గుడ్. ఎనీవేస్ మౌనికా గారు ప్రజెంట్ 50th సిజేఐ డివై చంద్రచూడ్ గారు, అండ్ సి న్యూఢిల్లీ. వెరీ గుడ్. వాసు పిచ్చిక సిజేఐ డివై చంద్రచూడ్ మేడం, అండ్ సి న్యూఢిల్లీ మేడం. వెరీ గుడ్. అండ్ దేవి ప్రశాంతి సి ఢిల్లీ. వెరీ గుడ్, కరెక్ట్. సో అట్ ద సేమ్ టైం మీరు కింద ఆప్షన్స్ కామెంట్స్ బాక్స్లో పెడుతున్నప్పుడు నేను ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డేలోని నేను ఫీల్ అవుతున్నానో వాటికి రిలేటెడ్ మీకు అలాగ నేను పెడుతున్నాను అనమాట. సో మనం ఇక్కడ నుండి ఏం చేద్దామంటే రేపటి నుండి నేను ఏంటంటే ఈ 1 వీక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1 వీక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి నేను మీకు పోస్ట్ చేస్తాను. సో దాట్ అవి ఏంటి అంటే మీరు ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. సో దాని ద్వారా మీకు ఏంటి అంటే ఈవెన్ ఈ లాస్ట్ వీక్లో ఏవైతే వచ్చాయో అవి కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా మీకు ప్రాపర్గా అయ్యే విధంగా అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మైండ్. సో ప్లీజ్ డూ ఫాలో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ, ఎందుకంటే వెరీ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రూప్ 2 నోటిఫికేషన్. అందుకే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ గుర్తుంచుకోండి, నేను మళ్ళా చెప్తున్నాను, January 2023 నుండి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది డెఫినెట్లీ ఉంది, ఓకే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ అన్నీ కలిపి మీకు 30 మార్క్స్కి రాబోతున్నాయి. డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగ్లెక్టెడ్ వే, ఓకే. సో ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం అని చెప్పేసి రీసెంట్గా రివైజ్ చేసిన 2023 సిలబస్ ప్రకారంగా, ఎందుకంటే కొత్త ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయడం వల్ల సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా ఇది టీచ్ చేయబడ్డారు. అట్ ద ప్రజెంట్ ఈ క్లాసెస్ అనేవి ఆన్లైన్లో మీకు అవైలబుల్గా రికార్డెడ్లో ఉన్నాయన్నమాట. రికార్డెడ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి కేవలం 7,000 రూపాయలు, అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వచ్చేసరికి కేవలం 10,000 రూపాయలకే ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలానే దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ మీ క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్, ఓకే. సో నౌ కమింగ్ టు ది ఫస్ట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆర్టికల్ నేను చెప్పబోయేది వచ్చేసరికి పిఐబి రిలేటెడ్ అనమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెయిన్ రీసెంట్లీ ఈ పిఐబి తాలూకా చైర్మన్ని అంటే కొత్త చైర్మన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ కమింగ్ టు ది బేసిక్స్ పాయింట్స్. పిఐబి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం ఎందుకు ఇంపార్టెంట్? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అఫైర్స్ అయినా ఫాలో అవ్వాలనుకోండి, ఇప్పుడు నేను కానీ లేకపోతే మనం కానీ అందరం బేసికలీ ఆ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడి నుండి ఫాలో అవుతుంటాం, డిఫరెంట్ పేపర్స్ నుండి. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ అంటే న్యూస్ పేపర్ స్పెసిఫికేషన్స్ నేను ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ ఆర్ ఈవెన్ అలాగే తెలుగు పేపర్స్లోకి వచ్చేసరికి ఈనాడు ఆర్ సాక్షి సంథింగ్ అట్లా ఎవరు ఏది ఫాలో అవుతుంటే అది ఫాలో అవుతూ ఉంటాం. కానీ అవన్నీ ఏంటి టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ వరకే వాటిల్ని అథెంటిక్ అనుకోవచ్చు. అయితే
అలా కాకుండా మనకి గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసే ఒక బాడీ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజెంట్, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది ఎట్సెట్రా ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఉన్న ఒక బాడీని పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుండి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గురించి కానీ, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సో అండ్ సో వాట్ ఎవర్, ఏ స్కీమ్ రిలేటెడ్ అయినా సరే, ఏ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అయినా సరే, ఏ అప్డేట్స్ అయినా గవర్నమెంట్ నుండి వస్తున్నాయంటే, పిఐబి నుండి వచ్చాయంటే అవి 100% అథెంటిక్. ఎందుకు 100% అథెంటిక్ అంటే బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అందుకే దీన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు. అయితే ఇది వచ్చేసరికి ఎవరి మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంటే పిఐబి రిలేటెడ్ మెయింటెనెన్స్ కానీ ఆర్ అదర్వైజ్ అపాయింట్మెంట్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా ఎవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. అయితే రీసెంట్లీ పిఐబి తాలూకా చైర్మన్ మనీష్ దేశాయ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. మనీష్ దేశాయ్. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, మనీష్ దేశాయ్ గారు కరెంట్లీ హీస్ ద చైర్మన్ ఆఫ్ విచ్ బాడీ అని అడుగుతాడు. రైల్వే బోర్డా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోనా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీనా, ఎట్సెట్రా ఇలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందుకే వీ నీడ్ టు రిమెంబర్ వెరీ ఫోకస్లీ. అయితే ఇతను ప్రజెంట్ వచ్చేసరికి, అంటే ప్రజెంట్ ఇతను పిఐబి అయిపోయారు, చైర్మన్ అయిపోయారు. బట్ ఇంతకు ముందు ఏంటి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ తాలూకా హెడ్ ఆర్ చీఫ్ అనమాట. సో ప్రజెంట్ అతని ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి అతని తాలూకా ఇన్నోవేటివ్ వేస్ని కమ్యూనికేషన్స్లో కానీ ఇలాంటి ప్రెస్ల్లో కానీ అవి రికగ్నైజ్ చేసి ఇతన్ని ఇప్పుడు పిఐబి చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇతని గురించి డీటెయిల్స్ వచ్చేసరికి 1989లోనే ఇతను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత నుండి అతను సిబిసి చీఫ్ కింద, పబ్లిక్ కమ్యూనికేషన్ ఆర్మ్ కింద, హెడ్ కింద, వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్లోని ఎట్సెట్రా ఇతను చాలా వరకు వర్క్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఈవెన్ పిఐబి తాలూకా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కింద కూడా ఆల్రెడీ వర్క్ చేయడం అనేది జరిగిందనమాట. సో అవన్నీ పొజిషన్స్ని ఇంత రికగ్నైజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మన మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ పర్టికులర్ పర్సన్ని పిఐబి చీఫ్ కింద అపాయింట్ చేశారనమాట, చైర్మన్ ఆర్ చీఫ్ ఆర్ వాట్ ఎవర్. అయితే ఇతనికి ముందు ఎవరు ఉండేవారు? రాజేష్ మల్హోత్రా గారు. రాజేష్ మల్హోత్రా గారు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే రాజేష్ మల్హోత్రా గారిని సక్సీడ్ చేసింది ఎవరు, లేదా మనీష్ దేశాయ్ గారికి ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ అంటే ముందు, సక్సీడింగ్ అంటే నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అయితే మెయిన్ ఇంకొకటి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిఐబి రిలేటెడ్. అయితే ప్రజెంట్ ఇయర్ జూన్లోని పిఐబి తాలూకా సెంటెనియల్ సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరిగింది మినిస్ట్రీ అనమాట. సెంటెనియల్ సెలబ్రేషన్స్ అంటే ఏంటి? స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి 100 years సెలబ్రేషన్స్ అనమాట. అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం? ఇది స్టార్ట్ అయింది 1919లోని. మేడం అలా అయితే ఇయర్ 2023 కదా. సో రిమెంబర్ దట్ 1919లో ఇది స్టార్ట్ అయినప్పుడు దీన్ని సెంట్రల్ పబ్లిసిటీ బోర్డ్ అనే పేరుతోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఎందుకు దీన్ని క్రియేట్ చేశారంటే షిమ్లాలోనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, షిమ్లాలోని సెంట్రల్ పబ్లిసిటీ బోర్డ్ అనే పేరు మీదుగా 1919లోని దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం? యాక్చువల్లీ కొలోనియల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఏంటి అంటే అన్ని ఇన్ఫర్మేషన్ అంటే అన్ని మినిస్ట్రీస్ తాలూకా రిపోర్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఎట్సెట్రా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ కంపైల్ చేసి బ్రిటిష్ పార్లమెంట్ ముందు పెట్టడం కోసం అని చెప్పేసి ఈ సెంట్రల్ పబ్లిసిటీ బోర్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా తర్వాత 2023 తర్వాత నుండి ఏంటంటే దీని పేరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద పేరు మారడం జరిగింది. అందుకే ఇయర్ సెంటెనియల్ సెలబ్రేషన్స్ అనేవి చేశారనమాట. అయితే ఫస్ట్ సచ్ బోర్డ్ మెంబర్ అనే వాళ్ళు ఎవరు? ఎల్ఎఫ్ రష్బ్రూక్ విలియమ్స్. ఎల్ఎఫ్ రష్బ్రూక్ విలియమ్స్ గారు ఫస్ట్ వర్క్ చేసిందనమాట 1919లోని. ఆ తర్వాత ప్రజెంట్ మనీష్ దేశాయ్ గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రాజేష్ మల్హోత్రా గారు. దిస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. పిఐబి బాడీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే,
So I hope that is clear for you. And moving to the next article, that this is international relations related article అనమాట. అయితే రీసెంట్లీ ఇండియా ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళిద్దరూ కూడాను ట్రేడ్ రిలేషన్స్ అనేవి, అందులోని కూడాను ఎలక్ట్రానిక్ సెక్టార్లోని ఎస్పెషల్లీ ట్రేడ్ అనేది రిలేషన్స్ అనేవి ఇంప్రొవైజ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్, ఈ యొక్క పర్టిక్యులర్ బాడీ అనేది ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ బాడీ ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసము ఈ యొక్క పర్టికులర్ టాస్క్ ఫోర్స్ తోటి ఇండియాకి యుఎస్కి మధ్య ప్రజెంట్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ అనేది ఎంతవరకు ఉంది, $8 బిలియన్ ఉండింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ప్రెసెంట్ ఇండియాది యుఎస్ది ఎలక్ట్రానిక్ ట్రేడ్ అనేది $8 బిలియన్ అనేది ఉంది. అయితే బై 2030 కల్లా దీన్ని $100 బిలియన్ చెయ్యాలి అనేది టార్గెట్. $100 బిలియన్. దిస్ ఈజ్ సచ్ అన్ అంబిషియస్ టార్గెట్ కదా, హై టార్గెట్. 8 ఎక్కడ, 100 ఎక్కడ, ప్రజెంట్ ఆల్రెడీ 2023 క్లోజింగ్ వచ్చేసింది, తిప్పి కొడితే ఇంకో 6 ఇయర్స్ ఉన్నాయి. 6 ఇయర్స్లోని. సో దానికోసం అని చెప్పేసి చాలా కొత్త ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ప్రజెంట్ ఐసీఏ తాలూకా చైర్మన్ పంకజ్ గారు ప్రజెంట్ ఐసీఏ చైర్మన్. సో దీనికోసం అని చెప్పేసి ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఏ విధంగా చేస్తున్నామో, ఏ విధంగా దీన్ని ఫుల్ఫిల్ చేసే నెసెసరీ మెషర్స్ అనేది తీసుకుంటాము అనేది కూడా రీసెంట్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దీనికోసం అని చెప్పేసి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ట్రేడ్ అనేది, ఎలక్ట్రానిక్లోనే ఏమొస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సెమీ కండక్టర్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఈవెన్ అలాగే కాకుండా మనకి ఇంకా డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్, స్పేస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ వీటన్నిటిలో కూడాను ఎలక్ట్రానిక్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దానికోసం అని చెప్పేసి ఏంటి, ఒక ఇన్నోవేటివ్ థింగ్ అనేది క్రియేట్ చేశారు. అదే క్రిటికల్ అండ్ emerging technology. Critical and emerging technology ఇన్నోవేటివ్ అనమాట, ICET. ఈ యొక్క పర్టికులర్ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. సో ఎందుకోసం అని చెప్పేసి ఇన్నోవేటివ్నెస్ని తీసుకొని రావడానికి, దేంట్లోని ఇన్ ఎలక్ట్రానిక్ సెక్టార్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరగడానికి. అండ్ ఎలక్ట్రానిక్ సెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ అవనివ్వండి, లేకపోతే క్వాంటమ్ చిప్స్ అవనివ్వండి, ఎట్సెట్రా, ఇవన్నీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కానీ, డెవలప్ అవుతున్నప్పుడు కానీ ఇన్నోవేటివ్ వేస్ అనేది తీసుకురావడం వల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలానే ట్రేడ్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం లార్జ్ సెక్టార్స్లోని, అంటే లార్జ్ హ్యూజ్ బల్క్గా ఒకవేళ ప్రొడక్షన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాటి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల కూడాను ఇంకా ప్రైసెస్ అనేది తగ్గడం వల్ల కాంపిటేటివ్ అనేది అవుతుంది. ఎప్పుడైతే కాంపిటేటివ్ అవుతుందో ఆబ్వియస్లీ అప్పుడు ఏంటి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ ఈ $8 బిలియన్ ఏదైతే ఉందో $100 బిలియన్కి రీచ్ అవ్వడానికి స్కోప్ అనేది దొరుకుతుంది. సో దానికోసమే ఈ ఐసీఏ బోర్డు వాళ్ళు ఈ ICET క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ నెట్వర్క్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ కూడా యూజ్ చేయడం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ట్రేడ్ అనేది ఇంప్రొవైజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అండ్ అలానే దీని తాలూకా ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది. ఎందుకంటే ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది, టెక్నాలజీ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ 10 to 20 years వరకు కూడా దీని తాలూకా డామినేషన్ అనేది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అంబిషియస్ టార్గెట్ అనేది తీసుకోవడం జరిగింది, ఎస్పెషల్లీ యుఎస్కి ఇండియాకి మధ్య ట్రేడ్ రిలేషన్స్. దానివల్ల ఈవెన్ నార్మల్ రిలేషన్స్ అనేవి కూడా, ఎందుకంటే ట్రేడ్ రిలేషన్స్ ఆబ్వియస్లీ లీడ్స్ టు ద బెటర్ రిలేషన్స్ ఆఫ్ అదర్స్. ఆటోమేటిక్ కదా, ఒకటి ఎకనామిక్ రిలేషన్ పెరిగిందనుకోండి, మిగతా రిలేషన్స్ అనేవి కూడా ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట.
సో దట్ ఈస్ ద రీజన్ వై ఎలక్ట్రానిక్ సెక్టార్, ఎందుకంటే డైరెక్ట్లీ క్వశ్చన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అడిగే స్కోప్ ఉంటుంది. సో ప్రెజెంట్ ట్రేడ్ ఎంత ఉంది, ఏ ఇయర్ కల్లా దీన్ని టార్గెట్ చేయాలి అనుకుంటున్నారు, $100 బిలియన్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీకు అడిగే స్కోప్ అనేది ఉండింది. ఓకేనా. సో ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. శాంత తౌటం. సో షీ ఈజ్ ద లేడీ అనమాట. ప్రజెంట్ వచ్చేసరి టీ హబ్, తెలంగాణ హబ్, ప్రజెంట్ టీ హబ్ తాలూకా చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. అయితే రీసెంట్లీ బ్రిక్ సమ్మిట్లోని ఇన్నోవేషన్ అవార్డ్ అనేది శాంతా తౌతం గారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క పర్స్పెక్టివ్లోని ఈ ఆర్టికల్ అపీర్ అయ్యింది. అయితే ఈ బ్రిక్స్ సమ్మిట్ ప్రజెంట్ వచ్చేసరికి ఇన్నోవేషన్ ఫోరం అనేది, బ్రిక్స్ ఇన్నోవేషన్ తాలూకా ఫోరం అనేది ఎక్కడ, మాస్కోలో హెల్డ్ అయిందనమాట. రష్యా క్యాపిటల్ మాస్కోలో అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఆ కాంటెక్స్లోని ఈ శాంతా తౌతం గురించి కరెంట్ అఫైర్స్లో అపీర్ అవ్వడం జరిగిందనమాట. అయితే వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్ అయితే ఎందుకు వచ్చింది, అది వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్నోవేషన్ అవార్డు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి గుర్తుంచుకోండి, బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం ఏదైతే ఉందో ఆ ఫోరం అనేది దేనికోసం అంటే, మనకి ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రజెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2030 కల్లా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది కదా. 17 గోల్స్ ఆర్ దేర్. ఆ 17 గోల్స్కి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేవి తీసుకొస్తారో అలాంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం అనే వాళ్ళు అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట, ఇన్నోవేటివ్ అవార్డ్స్. అదే పర్స్పెక్టివ్లోని ఈ ఇయర్ శాంతా తౌతం గారికి ఈ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం నుండి ఇన్నోవేషన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. అయితే ఎందుకోసం, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లోని ఉన్న 4th గోల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 4th గోల్ ఏదైతే ఉందో అదేంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవింగ్ lifelong opportunities for all. సో ఈ యొక్క ఎస్డిజి గోల్ నెంబర్ 4 అయిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవింగ్ లైఫ్ లాంగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్, ఈ పర్టిక్యులర్ థింగ్లోని తను క్రియేట్ చేసిన ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఎక్కడ, టీ హబ్లోని. ఎందుకంటే షీ ఈజ్ వర్కింగ్ యాజ్ చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ అనమాట. ఎక్కడ, టీ హబ్లోని, తెలంగాణ హబ్, రిమెంబర్ దట్. సో ఈ పర్టిక్యులర్ గోల్కి ఇన్నోవేటివ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసినందుకు బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం అనేది ఈ అవార్డ్ అనేది శాంతా తౌతం గారికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రజెంట్ వచ్చేసరికి తను ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పటికే తను ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ కింద, తర్వాత ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ, సో ఫైనల్లీ తర్వాత ఏమొచ్చి ఫస్ట్ విమెన్, ఈవెన్ ఈ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లోని ఫస్ట్ విమెన్ అనమాట శాంతా తౌతం గారు. సో ఆవిడ తీసుకొచ్చిన డిఫరెంట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనమాట, తెలంగాణకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎట్సెట్రా. సో దానికి రికగ్నిషన్గా ఈవిడికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తిను క్లౌడ్ సిటీ కాన్ఫరెన్స్లోని వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్, తర్వాత తను ఏంటి అంటే ఈవెన్ ఓపెన్ డేటా, డిజిటల్ ఇన్నోవేషన్, అర్బన్ డెవలప్మెంట్, వీటన్నిటిని ఆ డేటా అంతా కూడా మర్జ్ చేసి ఓపెన్ డేటా ఎనాలిటిక్స్ ద్వారా, అంటే మొత్తం అంతా డేటాని మర్జ్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ సొల్యూషన్స్ అనేవి ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి బిగ్ డేటా ఎనాలిటిక్స్ వీటన్నిటిని యూస్ చేసి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేది తీసుకురావడం చేస్తున్నారనమాట. అలానే ఈవెన్ తను ఏంటి అంటే టోటల్ 1 lakh CCTV మొత్తాన్ని అంతటినీ కూడా డేటా అంతా మర్జ్ చేస్తూ, ఆ డేటా అంతా కూడా ఒక దగ్గర ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు ఎట్సెట్రా, అవన్నీ కూడాను చూపించడంలో కానీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడంలో కానీ షీఈస్ ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ టీ హబ్ అనమాట. సో వీటన్నిటికీ గాను ఆ సొల్యూషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నందుకు ఎస్పెషల్లీ ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఎవరికి శాంతా తౌతం పేరు అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ప్రిప్ స్కీమ్ అనమాట. అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఫార్మాసిటికల్ రిలేటెడ్ అనమాట. సో రీసెంట్లీ
యూనియన్ క్యాబినెట్ ఏంటి అంటే ప్రిప్ స్కీమ్కి అలోకేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ నుండి ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకీ ఈ ప్రిప్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో? యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ అనమాట. దేనికి రిలేటెడ్? సో ప్రమోషన్ ఆఫ్, ఫుల్ ఫామ్ అనమాట, ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడ్టెక్, మెడికల్ టెక్నాలజీ సెక్టార్. దాని ఫుల్ ఫామే PRIP. అందుకే దీన్ని ప్రిప్ స్కీమ్ అని చెప్పేసి అంటారనమాట. ఈ ప్రిప్ స్కీమ్ అనేది ఎందుకు? ప్రజెంట్ ఫార్మాస్యూటికల్ కానీ మెడిసిన్స్ కానీ అవన్నీ ప్రొడక్షన్లో కానీ గ్లోబల్ లెవెల్లో ఇండియా తాలూకా షేర్ అనేది ఇట్ ఈస్ జస్ట్ 3.4% అనమాట. ఈ 3.4%ని కాస్తాను 5%కి తీసుకెళ్ళాలి బై 2030 అనేది టార్గెట్ కింద పెట్టుకున్నారనమాట. ఇంకొక 1.6% అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దీనికోసం ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పేసి టోటల్ 5 years టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. 5 years టార్గెట్ అంటే ఎప్పటి వరకు? 2028 వరకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారనమాట. సో ఎన్ని ఏళ్ళ వరకు అని కూడా అడిగే క్వశ్చన్ ఉంది. ఎప్పటి వరకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది? టార్గెట్ 5% బై 2030, కానీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి వరకు? 2028 వరకు అనమాట. సో మెయిన్ ఈ ప్రిప్ స్కీమ్కి వచ్చేసరికి దీంట్లో 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 1 కాంపోనెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రమోషన్ ఆఫ్ ఈ రీసెర్చ్ అండ్ సెక్టార్లోని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ NIPERని ఎస్టాబ్లిష్ చేయడం. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనమాట, ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఫార్మాలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి దీనికోసం అని చెప్పేసి 700 crores అనేది అలోకేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్లోని ఇన్వెస్ట్ చేయడానికి, ప్రైవేట్ సెక్టార్లోని దీంట్లో వచ్చేసరికి 4,250 crores అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్ అనే వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్నెస్, ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే తీసుకొస్తారో సో దానికి తగ్గట్టుగాను డెవలప్మెంటల్ ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. అయితే వచ్చేసరికి ఇది ఏంటి అంటే దీంట్లోని అమౌంట్ అనేది ఈ ఫండింగ్ అనేది చేస్తున్నందుకు గాను ప్రైవేట్ సెక్టార్లోని ఆల్మోస్ట్ దే నీడ్ టు గివ్ 5 to 10% ఆఫ్ స్టేక్, అంటే షేర్ హోల్డింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో పర్టికులర్ XYZ మెడిసిన్ అనేది దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక 100 crores ఇచ్చారనుకోండి, అంటే టోటల్ ప్రాజెక్ట్ 100 crores అనుకోండి. సో దాంట్లో ఆల్మోస్ట్ దాంట్లోని ఒక 10% ఆఫ్ షేర్ హోల్డ్స్ అనేవి, అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ప్రొడక్షన్ ఎట్సెట్రా. సో 5 to 10% ఆఫ్ స్టేక్ హోల్డింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అంటే దాని నుండి వీళ్ళకి రెవెన్యూస్ అనేవి కూడా జనరేట్ చేయడం అనమాట. ఎందుకు ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది, గవర్నమెంట్కి ఫ్యూచర్లో రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయి, అలానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతుంది, అలానే ఎక్స్పోర్ట్ అనేది కూడా పెరుగుతుంది. అలా ఓవరాల్ ఆలోచించి ఈ విధంగా ఈ ప్రిప్ అనే స్కీమ్ని రోల్ అవుట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 2 కాంపోనెంట్స్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గుర్తుపెట్టుకోండి. అలానే ప్రైవేట్ సెక్టార్లోని ఏంటి మెడిసిన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ ఎట్సెట్రా అన్ని సెక్టార్స్లో కూడా ఫండింగ్ అనేది ఇస్తారు. సో దీనికోసం 4,250 crores అండ్ దీనికోసం వచ్చేసరికి 700 crores అనేది అలోకేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఒకేసారి ఇస్తారు ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి. ఇది వచ్చేసరికి డెవలప్మెంటల్ ఫండ్స్ అనమాట. అంటే అర్థం ఏంటి, వీళ్ళు ప్రాజెక్ట్ అనేది ఇంకా ఇంప్రొవైజేషన్ జరుగుతున్నప్పుడు అలా కొంచెం అలోకేషన్ అనేది ఇస్తారు, సింగిల్ టైం అలోకేషన్ అయితే కాదనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ స్కీమ్ తాలూకా టైం పీరియడ్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, దట్ ఈస్ మూడీస్ రేటింగ్. మూడీస్ ఇండియాస్ GDP రేటింగ్. ఓకే, సో యాక్చువల్లీ మూడీ అనేది రేటింగ్ ఏజెన్సీ అనమాట.
రేటింగ్ ఏజెన్సీ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీ కానీ, ఒక కంట్రీ కానీ ఏ విధంగా వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి రేటింగ్స్ అనేవి ఇస్తారు. ఏ ప్లస్ ప్లస్, ఏ ప్లస్, బి నెగెటివ్ ఎట్సెట్రా ఇలా అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ఏంటి అంటే జీడిపి సారీ లాస్ట్ ఇయర్ 2023 తాలూకా ఇండియా తాలూకా జీడిపి అనేది ఎంతవరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు? 5.5% అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్ ప్రొజెక్షన్స్లోని దీన్ని ఇంప్రూవ్ చేసి 6.7% ప్రొజెక్ట్ చేశారనమాట. అంటే 2023 తాలూకా జీడిపి అనేది 6.7% ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 5.5% అన్నారు, కానీ ఇప్పుడు అది 6.7%కి ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఎందుకు ఈ రేటింగ్ అనేది సడన్గా అప్హెల్డ్ చేయడం జరిగింది? బికాస్ ఆఫ్ Q2లోని ఇండియా తాలూకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ కానీ ఆర్ అదర్వైజ్ రెవెన్యూస్ జనరేట్ చేయడం ద్వారా ఆ జీడిపి ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొజెక్షన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే రీసెంట్లీ దీని తాలూకా రియల్ జీడిపి ఏదైతే ఉందో దాన్ని 7.8% ఎస్టిమేట్ చేశారు. అందుకే నామినల్ జీడిపిని 6.7% చేశారనమాట. అయితే ఇంకా అదే కాకుండా ఇంకొక థింగ్ ఏంటి అంటే 2024 ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మళ్ళా రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు మేడం ఈ ఇయరే కదా ఇంత ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ ఎందుకు దీని ప్రొజెక్షన్స్ అనేవి రెడ్యూస్ చేస్తున్నారు? సో 6.5% ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు రెడ్యూస్ చేసి 6.1% చేస్తారు. ఎందుకు? దీని తాలూకా ఇంపాక్ట్ అంటే Q2 చూపించిన ఇంప్రొవైజేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్లో హాల్ట్ అనేది తీసుకొస్తుంది, అంటే బ్రేక్ పాయింట్ ఆర్ స్టాప్ పాయింట్ అనేది తీసుకొస్తుంది. సో అందుకు అప్పుడు జీడిపి ప్రొజెక్షన్స్, జీడిపి ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ రెడ్యూస్ అవుతాయి. సో అలా 6.5% నుండి 6.1%కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ ప్రకారంగా ఇయర్ 6.7 ప్రొజెక్షన్ ఉండబోతుంది, 2024 వచ్చేసరికి 6.1 ఉండబోతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ అలానే ప్రెజెంట్ వచ్చేసరికి ఇండియాలోని పాజిటివ్ మొమెంటమ్ అనేది ఉంది, పాజిటివ్ పొటెన్షియల్ అప్సైడ్ అనేది ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంకా జీడిపి ప్రొజెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే స్కోప్ అనేది ఉంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంపాక్ట్ అనేది కొంచెం నెగటివ్గా ఉంటుంది. ఎందుకోసం అని చెప్పేసి అంటున్నారు? వై? బికాస్ ఇయర్ 2023 ఎండింగ్లో కానీ 2024 బిగినింగ్లో కానీ ఎల్నినో తాలూకా ఇంపాక్ట్ అనేది, అగైన్ జోగ్రఫీ కాన్సెప్ట్, ఎల్నినో సైక్లోన్ రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. సో ఎల్నినో అనేది స్ట్రాంగ్ అవ్వడం వల్ల రెయిన్ఫాల్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దానివల్ల వెజిటబుల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటివి స్కార్సిటీ అవుతుంది, దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. సో నెక్స్ట్ ఇయర్ ఆబ్వియస్లీ ప్రైసెస్ అనేవి పెరిగే స్కోప్ ఉంది, ఇన్ఫ్లేషన్ అనేది కూడా. ఎందుకు? సర్టన్ గుడ్ అంటే ఒక బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ ప్రైసెస్ అనేవి కంటిన్యూస్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఇన్ఫ్లేషన్ అనేది వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఫాలో అవుతుందన్నమాట. ఈ మానిటరీ పాలసీ ద్వారా కంట్రీలో ఉన్న ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అనేవి 4 to 6 అంటే 2 to 6% అనేది మెయింటైన్ చేస్తుంది. అంటే 4% ±2, 2 to 6% అనమాట మెయింటైన్ చేస్తారు. సో దానికోసం అని చెప్పేసి మేబీ మానిటరీ పాలసీస్ అనేవి నెక్స్ట్ ఇయర్ Q1లోనే చేంజ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎవరు? మూడీస్ వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్. జోగ్రఫీలో ఎల్నినో అంటే ఏంటి చూడండి, ఎంత లింకప్. ఎకానమీలోని వచ్చేసరికి మీకు ఆర్బీఐ తాలూకా మానిటరీ పాలసీ ఏంటి, అదే గవర్నమెంట్ తీసుకుంటే దాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. ఆర్బీఐ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ ద్వారా ఒకవేళ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తే దాన్ని మానిటరీ పాలసీ అంటారు. అండ్ తర్వాత ఈ జీడిపి, రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, ప్రొజెక్షన్స్ అనేవి Q1, Q2, Q3, Q4కి డిఫరెన్సెస్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, సర్వీస్ సెక్టర్, ఇవన్నీ కూడా వెరీ క్రూషియల్ కాన్సెప్ట్స్ అనమాట ఎకానమీలోని. ఇవి అర్థమైతే కానీ మనం కరెంట్ అఫైర్స్ అర్థం చేసుకోవాలి. ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్స్ నుండి వస్తాయి.
ఓకే. సో దానికోసం ఇఫ్ అట్ ఆల్ మీరు వీటిని క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే క్లాసెస్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ మనకి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అండ్ ఎకానమీ కాన్సెప్ట్స్, జోగ్రఫీ కాన్సెప్ట్స్ క్లాస్ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ ఆల్ థింగ్స్ టు యూ. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ దీస్ ఆర్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. ఐ హోప్ ఇవన్నీ కూడా క్లియర్ అని చెప్పేసి అండ్ దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసమని రీసెంట్గా 2023లోని రివైజ్ చేసిన సిలబస్ అని సివిల్స్ ఫ్యాకల్టీ ద్వారా టీచ్ చేయించడం అనేది జరిగింది. అవి ఇప్పుడు అవైలబుల్గా రికార్డెడ్లోని ప్రిలిమ్స్ కేవలం 7,000 రూపాయలకి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ రికార్డెడ్ 10,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. అలానే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అంటే ఉంటుంది. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇండో ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి, ఎందుకంటే ఇన్నాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి ఏ క్వశ్చన్ అడుగుతానో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఇండో యుఎస్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ టార్గెటెడ్ to reach $100 billion by A 2025, B 2027, D 2030, D 2035. ఓకే. సో ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ అట్ ఆల్, ఎందుకంటే మీరు అలానే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్రెజెంట్ మన ట్రేడ్ ఎలా ఉంది, ఎలక్ట్రానిక్ ట్రేడ్ అనేది ఎంత ఉంది. అది $100 బిలియన్కి టార్గెట్ పెట్టుకున్నారు, కానీ ఎప్పటికి రీచ్ అవ్వాలి అది, ఆ ఇయర్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇలాంటివి మోస్ట్ ప్రాబబ్లీ మనం కరెంట్ అఫైర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇలాంటివి ఎవరికి గుర్తుండవు, అలానే ఎవరు ఫోకస్ చేయరు కూడా. సో అందుకే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ రిమెంబర్ దాట్ మీరు నాకు కింద లైక్స్ ద్వారా, కింద కామెంట్స్ ద్వారా నాకు ఏంటి అంటే దట్ విల్ గివ్ మీ బూస్ట్. అండ్ తర్వాత నేను ఇంకా కొత్తగా ప్రిలిమ్స్లోని మీకు ఇంకా ఎంసిక్యూస్ అనేవి, ఎందుకంటే జోగ్రఫీ ఉంది మీకు, అలానే హిస్టరీ ఉన్నాయి, ఈ టాపిక్స్ నుండి మీరు ఎంసిక్యూస్ అనేవి ఒకవేళ నా నుండి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ప్లీజ్ డూ మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం ద్వారా నేను అవి కూడా సెషన్స్ అనేవి త్వరలో స్టార్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? ప్లీజ్ జస్ట్ డూ మెన్షన్ దట్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.